ఆకాశం భూమి మధ్య దూరం ఎంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి. మీరు అలా కూడా ఉండట్లేదు. మీరిద్దరు నాకు రెండు కళ్ళు. నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికైనా మారండి. కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను. ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. 24 గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి. రే గుంపులో నుంచి జింక పిల్ల బయటికి వచ్చిందంట. వేట మొదలెట్టే టైం వచ్చింది. వాళ్ళిద్దరి కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి. వాళ్ళ ముందే వేసేయాలి. ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు. అది చదివిన కాలేజ్, తిరిగిన ఫ్రెండ్స్, తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల చెల్లెడ పెట్టండి. అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అందుకోసం పనిగట్టుకుని కొంతమందిని సృష్టించాడు. ఈ అమ్మాయి పేరు అనుష్క. అందరూ స్వీటీ అని పిలుస్తారు. లక్ లో కంటే లాక్ అవడంలో కిక్కుంటుందని ఫీల్ అయ్యే క్యారెక్టర్. ఏదైనా దొరక్కపోతే తన ఫస్ట్ చాయిస్ లాక్ అవడం, లాస్ట్ చాయిస్ లాక్ అవడం. ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్కుంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి. మా కంపెనీ మీ టీం ని కొనాలని ఫిక్స్ అయింది. అమ్మాలని మేం ఫిక్స్ అవ్వలేదు. మిస్టర్ జాన్సన్, మీరు ఈ టీం ని 5 million కి కొన్నారని తెలుసు. 20 million euros ఇస్తాను. డీల్ క్లోజ్ చేస్తే బయలుదేరుతాను. నీ మనీ, నీ అరిగన్స్ రెండు టీం కొనాలంటే సరిపో. కావాలంటే క్యాసిఫో గేమ్ చూసి వెళ్ళిపో. చూడ్డానికి కూడా భయం వేస్తుంది కదూ? భయమా? ఒక గోల్ వేస్తే? అయ్యో, వేస్తే గోల్ కాదు కదా, బాల్ పట్టుకుని ఒక స్టెప్ కూడా వేయలేవు. వేస్తే I give it free. నా ఆరోగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేసావు గానీ నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు. నౌ ద టీమ్ ఇస్ మైన్. ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు. అతను ఎక్కడుంటాడో చూద్దాం. ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు. వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీక్ అంతా వెయిట్ చేయడం వీడి వీక్నెస్. వీడి మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటోడు అడక్కపోయిన సలహాలు ఇవ్వడం. వీడి సలహాలకి కొంతమంది సక్సెస్ అయితే చాలా మంది సంకనాకిపోయారు. I'm sorry. Is your money? Yeah. Oh, lots of money. Is it yours? It's my money. Don't put it here. Don't put on 31. Why, Keep man? on 23. I say you'll get more money, man. No. Hey. You believe me, man. You'll get more money. Okay, man. You will get lots of money. Fuck, man. I lost everything. Catch him. Give me my money. Why should I give your money? Your money put there. You lost your money and I don't give. Hey, give me my money. Your money? How much your money? 2 million euros. Oh my God. I got only 10 euros. I'll give you 1 week time. What the hell is this? ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం. లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వి ఫౌండ్ దీస్ పేపర్స్. యాజ్ ఎ డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి. బట్ అకార్డింగ్ టు యువర్ ఫాదర్స్ విల్ మీకు 24 years దాటేలోపు ఒక ఇండియన్ కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఈ 3,000 crores ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది. ట్రస్ట్? Ma'am, you have only 30 days. వాట్? ఒక డ్రెస్ కోసం 4 countries తిరుగుతాను. నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అది కూడా 1 month లోనా? మిస్టర్ వెంకట్రావు, మీరేమైనా సలహా ఇస్తారా? సారీ మేడం, రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను. అదేంటి? ఓ నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం. నో ప్రాబ్లం. నీ మీద నాకు నమ్మకం ఉంది. 1 month లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు, నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి. కాపురం చేసేవాడు అక్కర్లేదా? ఇంపాసిబుల్ మేడం. డ్రైవర్ కావాలంటే 2 minutes లో దొరుకుతాడు. డైవర్స్ కావాలంటే 2 days లో దొరుకుతుంది. బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే 2 years అయినా దొరకడు. ఓకే, హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ.
ప్రాపర్టీ ఇస్ ఇంపార్టెంట్. కరెక్ట్ పర్సన్ ని తెస్తే 1 million euros ఇద్దాం అనుకున్నా. నీ బ్యాడ్ లక్. ఈ డీల్ వేరే వాడికి ఇచ్చేస్తా. దొరకడన్నాను గానీ లేడన్నానా మేడం? 2 million euros ఇస్తారంటే 2 days లో వాడిని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. ఓకే, అయితే దొరికినట్టే. ఇప్పుడే నా హంటింగ్ స్టార్ట్ చేస్తాను. సో వీటిని పట్టుకుంటే మన పని జరిగినట్టే. సార్ వీడు నాకు తెలుసు సార్. వీడి పేరు వీకెండ్ వెంకట్రావు. వీకెండ్స్ లో వెతికితే ఏదో ఒక పప్పులో దొరుకుతాడు. వాడి వీక్నెస్ సలహాలు ఇవ్వడం. ఎదవలు బాలేయటం రాదు. ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు ఆడటానికి. ఆయన నాకెందుకు లేని పని గొడవ. అది ఆడటంరా. Hey guys, what are you doing? Don't waste balls like that, man. నీకు ఆటం రాకపోతే అదిగో అలాంటి సీనియర్ సిటిజన్ సలహా తీసుకోవచ్చుగా. సలహా? I'll give them an idea. Give me my money. వద్దురే సలహాలొద్దు. వద్దురే. I'll kill you. No, Venki, don't go there. Excuse me, sir. Yes? మీరు చూడటానికి సీనియర్ కోచ్ లా ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ తో అలాంటి యూత్ కి సలహా ఇవ్వచ్చుగా. నేను సలహాలు ఇవ్వటం మానేశాను. బట్ వై? పరిస్థితులు బాగాలేనప్పుడు జ్యూస్ తాగినా గ్యాస్ వస్తుంది. సార్ మీరు చూడటానికి బచ్చన్ కి సచిన్ కి గురుగారు లా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ బచ్చగాళ్ళకి సలహా ఇవ్వలేరా? I cannot, man. I think he doesn't know the game. Waste fellow. ఎవరు No, please. పరిస్థితులు నా సలహాలు ఎక్స్పెక్ట్ చేస్తాయనుకున్నాను కానీ డిమాండ్ చేస్తాయనుకోలేదు. You wait here. Give it. Put it on left hand. Take the finger like this. Another finger like this. Take the step like this. Okay. All this strength on your upper arm. Okay. Understand? Yeah. Go back like this, like this. Look at there. Straightly go and straight up. Oh my God. What the fuck? You are a jerk. Yes for everything. అయ్యో ఇదేంటండి ఎంత పని చేశారు? Hey, mister, you have to pay money. You spoil everything. How much money I have to pay? 20,000 euros. Remove. After all, 20,000 euros. Hey, go and draw the money. Okay? Hey, mister, your card is not working. నేను నిన్ను హెల్ప్ అడగలేదే. నీకు ఆప్షన్ లేదు. Take this. Okay. Thanks, bro. I'm Weekend వెంకట్రావు. ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వు. ఎప్పుడో కాదు, ఇప్పుడే కావాలి. ఇప్పుడే? నాకు మీ మేడం తో మీటింగ్ అరేంజ్ చేయాలి. హాయ్, ఐమ్ కార్తిక్ పోతునేని. అనుష్క. I've heard a lot about you. మీ ఐడియాలజీస్, స్ట్రాటజీస్ రెండు నాకు దగ్గరగా ఉన్నాయి. మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలోకి వెంచర్ అయ్యారని విన్నాను. సో ఐ వాస్ థింకింగ్ మనందరం కలిసి పార్ట్నర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్, బాస్కెట్బాల్, రగ్బీ ఇలా అన్ని స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్షిప్ చేద్దాం. నెక్స్ట్ ఇండియాలో ISL సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం. రెండు టీమ్స్ తో మన కంపెనీస్ ని ప్రమోట్ చేద్దాం. ఇండస్ట్రీని మోనోప్లైజ్ చేసేద్దాం. దాట్ వైజ్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ 10 times multiply. That's my plan. హాఫ్ అన్ అవర్ టైం అడిగి 5 minutes లో కంప్లీట్ చేసి ఐఫోన్ కన్నా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్నా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ. డీల్ డన్. గుడ్ లక్. Thanks. పెళ్లి చూపులు ఎలా జరిగాయి? అదేంటి, ఇది బిజినెస్ డీల్ కదా? అది ఆడికి, మీకు పెళ్లి చూపులు. దట్స్ గుడ్. హిస్ జస్ట్ లైక్ మీ. నేను మగాడ్లా పుడితే ఎలా ఉంటాను, తను అలా ఉన్నాడు. మీకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయని ఎవడు చెప్పాడు? వాట్? ఐ మీన్ మీరు ఆడవాళ్ళకి రోల్ మోడల్ అయితే ఆడు మగాళ్ళకి రోల్స్ రాయాలంటాడు. వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడుకున్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం. నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా? నమ్మకానికి అమ్మలాంటి వాడిని మేడం. తేడా వస్తే తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ 1 million euros. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Another 1 million. 1 million euros 1 minute కూడా చూసుకోకుండా చేశారు కదరా. సో మరి ఫ్యామిలీ, ఇదే మనం స్టార్ట్ చేయబోయే కొత్త బిజినెస్. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఎవరమ్మా నువ్వు? ఐఎమ్ అనుష్క, BMC గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ ని. అది సరే, డైరెక్ట్ గా ఇంటికి వచ్చారేంటి? నాకు ఇండైరెక్ట్ గా మాట్లాడడం రాదు, డైరెక్ట్ గా పాయింట్ కి వస్తా. ఐ వాంట్ మ్యారీ యూ. ఈ మ్యారేజ్ తో స్టాక్ మార్కెట్ లో సునామీ వస్తుంది. మన కంపెనీ షేర్స్ మార్కెట్ లో 10 times ఇంక్రీజ్ అవుతాయి. వాట్స్ యువర్ ఒపీనియన్? ఐ లవ్ యువర్ ఐడియా. మీరేమంటారు అంకుల్? నాకు కన్ఫ్యూజన్ గా ఉందమ్మా.
ఇది బిజినెస్ డీలో మ్యారేజ్ ప్రపోజల్ అర్థం కావట్లేదు. రెండు అంకుల్, ఈ మ్యారేజ్ తో మనం బిజినెస్ లో కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మన యుగండాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం. మీ బావన్ అక్కడికి పంపించేద్దాం. విల్ స్టార్ట్ అనదర్ బిజినెస్ ఇన్ రష్యా. మీ చెల్లెల్ని అక్కడికి పంపించేద్దాం. నేను సౌత్ ఆఫ్రికాలో మనం వైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అక్కడికి మీ డాడీ పంపించేద్దాం. అండ్ మీ అమ్మ అమ్మ స్టేజ్ విత్ మీ. ఈడే తేడా అనుకుంటే ఇది ఇంకా తేడా ఉంది. రాగానే ఫ్యామిలీ నిడగొట్టేస్తుంది. అవునవును. అలా అయితే అంకుల్ ఎవ్రీ సాటర్డే ఫ్లైట్ లో వచ్చి ఆంటీని చూసి వెళ్ళిపోతారు. అదిరిపోయింది కదమ్మా. ఏడ్చినట్టుందిరా. బట్ వై? అంటే పెళ్ళైతే అందరూ తలో దేశంలో ఉండాలా? ఆంటీ, దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి. కొత్త ప్రేమలు కూడా పడతాయి. అమ్మా పెళ్లి చేసుకోవాల్సింది నేను, నచ్చాల్సింది నాకు. స్వీటీ, వర్ యూ డూయింగ్ టుమారో? ఐఎమ్ ఫ్రీ. అయితే రేపు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం. అయితే 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం. నో 15th సండే. వీక్ డేస్ పెట్టుకుందాం, గెస్టులు తక్కువ వస్తారు. బ్రిలియంట్. ఐ హావ్ టు లీవ్, సో ఐల్ సీ యు సూన్. టేక్ కేర్. బై బై. బాయ్. రే, ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా. అవునరా, అవును నీకు సూట్ అవుతుంది. తన గురించి మానేసి పెళ్లిలా చేయాలో ఆలోచించండి. ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది. ఎలాగైనా ఈ ఘోర నాపాలి. నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటది? కరెక్ట్ గా వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగే టైం కి నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. అదే టైం కి ఎలా వస్తుంది? అందుకే మీకు బుర్ర లేదన్నాడు. అది రాదు, మీరే వచ్చినట్టు యాక్ట్ చేయాలి. అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. ఆడు కమర్షియల్ అయితే ఇది కన్నింగే. ఏం పిల్లలుగా